బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో పొగమంచు కష్టాలు వేడడం లేదు. దట్టమైన పొగమంచుతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. విజిబిలిటీ పూర్తిగా పడిపోవడంతో 130కి పైగా విమానాలు రద్దయ్యాయి. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో అటు ఒక పక్కన కాలుష్యంతో ప్రజలు అల్లాడుతుంటే మరో ప్రక్క ప్రయాణికులకు కూడా చేదు వార్త మిగులుస్తోంది. పొగమంచు కారణంగా అనేక విమానాలు రద్దయినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ఢిల్లీలో పొగమంచు కష్టాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, ఢిల్లీ పొగమంచు ఒకవైపు, కాలుష్యం ఒకవైపు, ఇటు ప్రజలతో పాటు ఇటు ప్రయాణికులను కూడా తీవ్రమైన ఇబ్బందులకు నెట్టేసిన పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీలో నెలకొంది. పూర్తిగా విజిబిలిటీ జీరో అవడంతో దాని ప్రభావం పలు విమానాల పైన చాలా స్పష్టంగా పడుతుంది. అనేక విమానాలు రద్దవుతున్నాయి, ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలుగుతుంది. దీంతో ఇటు విమానయాన సంస్థ ఇప్పటికే పలు అడ్వైజరీస్ కూడా జారీ చేయడం జరిగింది. ప్రయాణికులు ఎప్పటికప్పుడు వెబ్సైట్ లో తమకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాల్సిందిగా కూడా కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ పొగమంచు కారణంగా రన్వే పూర్తిగా కనిపించకపోవడము, విజిబిలిటీ ఎక్కడ కూడా లేకపోవడం తోటి ఇటు ఈ ఇబ్బందులు అయితే ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందనేది కూడా సివిల్ ఏవియేషన్ సంస్థ చెప్పడం జరిగింది. అయితే ప్రయాణికులు ఎప్పటికప్పుడు తమ ఫ్లైట్ల వివరాలు, నడుస్తున్న టైమింగ్స్ కు సంబంధించి ఆయా సంస్థలకు సంబంధించిన వెబ్సైట్ లో కానీ లేదా యాప్ లో కానీ చెక్ చేసుకోవాల్సిందిగా కూడా కోరడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క విజిబిలిటీ లేకపోవడం తోటి దాదాపు 130 ఫ్లైట్ల వరకు కూడా ఇటు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని ఫ్లైట్లు పూర్తిగా రద్దు అవడం జరిగింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు రైళ్లకు సంబంధించి కూడా ఈ యొక్క పొగమంచు కారణంగా ఆలస్యంగా నడుస్తున్నాయి. దాదాపు 5-6 గంటలు కూడా ఇటు పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి. దీంతో ఇటు కాలుష్యం కేవలం ప్రజలనే కాదు, ప్రయాణికులను కూడా తీవ్రంగా ఇబ్బందులకు నెట్టివేసింది. ఒకవైపు పొగమంచు, మరోవైపు కాలుష్యం. పూర్తిగా విజిబిలిటీ దాదాపు జీరో విజిబిలిటీ తోటి ప్రస్తుతం ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాహనాలకు సంబంధించి వాహనాలు నడిపే వారికి ఉన్న ఇబ్బందులు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. రోడ్డుపై వెళ్లే వాహనాలు, పూర్తిగా ముందు వెళ్తున్న వాహనాలు అసలు కనిపించకపోవడము, దాదాపు 100 మీటర్స్ కూడా విజిబిలిటీ లేకపోవడంతో ఆ వాహనదారులు కూడా తీవ్రమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరి వాతావరణ శాఖ మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఇంకా నెలకొని ఉంటుంది అనేది కూడా చెప్పడం జరిగింది. దీంతో ప్రయాణికులు ఇటు పలు సూచనలు, జాగ్రత్తలు పాటిస్తూ తమ ప్రయాణాలను అయితే కొనసాగించాలనేది కూడా అధికారులు కోరుతూ ఉన్నారు. సునీల్. ఓకే గోపి.